శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తొక్కేసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఏకాదశి మరియు శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ సామర్థ్యం 3000 మంది మాత్రమే అయినప్పటికీ 25,000 వరకు భక్తులు చేరారు. క్యూ లైన్లో తోపులాట, రైలింగ్ విరగడంతో భక్తులు కింద పడి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన దేవస్థానం. పలాసలో స్థిరపడిన ఒడిస్సా రాజకుటుంబానికి చెందిన హరిముకుంద పండా ఈ ఆలయాన్ని నిర్మించారు. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గులో ఉన్న పండా తోటలో విశాలమైన శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. హరిముకుంద పండా కుటుంబానికి కాశీబుగ్గులో సుమారు 100 ఎకరాల భూమి ఉంది. ఈ 100 ఎకరాల్లో ఉండే పండాగారి కొబ్బరి తోటలకు సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. అయితే 12 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పండా నిర్మించారు. ఈయన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ అంత పెద్దగా నిర్మించడం వెనుక ఒక ఆసక్తి సంఘటన ఉంది. హరిముకుంద పండా 10 ఏళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారట. గోవింద నామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఎదురు చూశారట. ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవుడికి కాసేపు అక్కడే నిలబడి కనులారా చూడొచ్చని ఆయన ఎంతో ఆశపడ్డారట. అయితే ఆ భాగ్యం దక్కనే లేదట. అక్కడ విధులు లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారట. తాను 8 పదుల వృద్ధుడునని, అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా వినిపించుకోలేదట. చివరకు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారట. తల్లితో తన అనుభవం పంచుకున్న సమయంలో ఒక ఆలయం నిర్మాణం ఆలోచన వచ్చిందంట. వెంటనే ఆయనకి ఉన్న భూమిలో విశాలమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దారు. తిరుమల ఆలయం తరహాలో నిర్మాణాలు చేశారు. ఈ ఆలయానికి దాతలు ఎవరూ లేరు. హరిముకుంద పండానే తమ సొంత డబ్బులతో ఆలయాన్ని కట్టించారు. పూర్తి సేవా విధానంలో ఆలయం నిర్మించారు. పేద కుటుంబాల వివాహాల కోసం ప్రత్యేక కళ్యాణ మండపం కూడా నిర్మించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా కోనేరు తవ్వించారు. అభిషేకాలు, ప్రత్యేక పూజల కోసం యాగస్థలి, భక్తులు వేచి ఉండేందుకు విశ్రాంతి మండపాలు నిర్మించారట. అయితే ఈ ఆలయంలో ఇంతటి విషాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.